ఓం నమః శివాయ. హరి ఓం. కాకులకి ఆహారం పెట్టచ్చా పెట్టకూడదా? మరి చిన్నపిల్లలతో కూడా ఆహారాన్ని పెట్టిస్తూ ఉంటాం కాకులకి. వాళ్ళు పెట్టచ్చా పెట్టకూడదా? చాలామందికి మరి ఈ రోజున ఈ సిటీ కల్చర్లో కాకులు కనిపించడమే మానేశాయి. దాన్ని వాయిసము అంటారు సంస్కృతంలో. మామూలుగా కూడా పితృకార్యాలు జరిగేటప్పుడు వాయసపిండము అని చెప్పి పెడతారు. ఆ వాయసపిండం పెట్టినప్పుడు ఆ కాకు వచ్చి ముట్టుకుంటే మా నాన్న తృప్తి చెందాడు, మా అమ్మ తృప్తి చెందింది అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ మనకి ప్రతి మానవుడికి కూడా పంచమహా యజ్ఞాలు అని చెప్పి అన్నారు. ప్రతి ఒక్క మానవుడు కూడా దేవత రుణంతోనూ, ఋషి రుణంతోనూ, పితృ రుణంతోనూ, అట్లాగే మనుష్య రుణంతోనూ, భూత రుణంతోనూ, ఇట్లా 5 రకాలైన రుణాలతో ఆ మనిషి యొక్క జీవనం ముడిపడి ఉంటుంది. ఇట్లా మనం దేవుడికి చేసేటువంటి నిత్యం దీపారాధన ఇవన్నీ కూడా దేవతా యజ్ఞంగాను, ఋషులకి చేసేటువంటి ఋషి పూజ, ఋషి తర్పణం ఇవన్నీ చేసి కూడా ఋషి యజ్ఞంగాను, పితృదేవతలు గతించిన తర్వాత వారికి చేసేటువంటిది పితృయజ్ఞంగాను, అట్లాగే ఎవరైతే నిరాశ్రయులై ఉన్నారో వారికి సేవ చేసేటువంటి యజ్ఞాన్ని, సేవని మనుష్య యజ్ఞంగాను చెప్తున్నారు. అట్లాగే దీనిని భూతయజ్ఞము అంటాడు. అంటే మనకి ఈ మానవుడి యొక్క జన్మకి ముందుగా 84,000 కోట్ల జీవరాశులు ఉన్నాయటండి. పిపీలికాది బ్రహ్మపర్యంతము. అంటే పిపీలికం అంటే అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయేటువంటి జీవి దగ్గర నుంచి మానవుడి వరకు ఈ మధ్యలో 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి. మరి వీటిలో ప్రతి ఒక్క జీవిలోనూ ప్రాణము అనేటువంటి పదార్థం ఉంటుంది కదా. ఆ ప్రాణం అనేటువంటి పదార్థమే పరమాత్మ. అంటే ప్రతి ఒక్క జీవిలోనూ కూడా మనం ఏదైతే మన ఇష్టదైవాన్ని, మన యొక్క ఆరాధ్య దైవాన్ని చూసుకుంటూ ఆ దైవానికి, ఆ ప్రాణం ఉన్నటువంటి జీవికి ఈ యొక్క ఆహారాన్ని పెట్టడం మూలంగా మనకి కలిగేటువంటి పూర్వజన్మలో కలిగేటువంటి ప్రారబ్ధము అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ప్రారబ్ధము అంటే పాపము యొక్క మూట. ఆ పాపాల యొక్క మూటని మనం తగ్గించుకోవటం కోసం, ఆ పాపాల యొక్క మూట బరువు తగ్గించుకోవటం కోసం ఇటువంటి కాకులకి మనం ఆహారం వేయటం మూలంగా, అట్లాగే మన చిన్నపిల్లలకి ఈ రోజున చిన్నతనం నుంచే వాళ్ళకి ఇటువంటి మంచి అలవాట్లు చేయటం అనేది కూడా ఉత్తమమైనటువంటి మార్గం. వాళ్ళు ఆడుకుంటూ చిన్నప్పుడు రాళ్ళేసి కొడుతూ ఉంటారు వాళ్ళ ఆటల్లో. ఆయన అటువంటి జీవహింస చేయకూడదు. మనం ఆ కాకులకి ఆహారం పెడితే, ఆ పక్షులకు ఆహారం పెడితే అవి కూడా జీవిస్తాయి. అంటే ఈ భూభాగంలో, భూమి మీద మానవుడికి ఒక్కడికైనా అంటే జీవించే అర్హత కాదు. ఆహారం తీసుకునేటువంటి ప్రతి జీవికి జీవించే అర్హత ఉన్నది. అటువంటి భూతయజ్ఞం అంటాం దీన్ని. ఈ భూతయజ్ఞం అంటే మనని ఆశ్రయించి ఉన్నటువంటి ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జీవులకి ఆహారాన్ని సమర్పించడం కూడా భూతయజ్ఞంగా ఉంటుంది. అది కూడా మనం ఇచ్చేటువంటి ఆహారం ఆ యొక్క పక్షుల ద్వారా పరమాత్మకే చేరుతుంది. అంటే ప్రతి ఒక్క జీవిలోనూ కూడా జీవ రూపంలో, ఆత్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మనం ఇచ్చేటువంటి ఆహారం కాకులకి, పక్షులకి కాదు, ఆ పరమాత్మకే చేరుతుంది అనేటువంటి సద్భావంతో, సత్ప్రవర్తనతో ఆ భూతయజ్ఞాన్ని చేసి ఆ ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను చూడటం అనేది మన శాస్త్రాల్లో చెప్పబడేటువంటి ఈ భూతయజ్ఞాన్నే కాకులకు వేసేటువంటి ఆహారంగా చెప్తూ ఉన్నాం. హరి